హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఎంప్లాయీస్కి సంబంధించి. సో వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఉద్యోగులకు సంబంధించి మరో శుభవార్త చెప్పిన చంద్రబాబు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. సిపిఎస్ ఉద్యోగులందరికీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఆంధ్రప్రదేశ్లోని సిపిఎస్ ఉద్యోగులకు కూటమి సర్కారు ఇవాళ శుభవార్త చెప్పింది. ఎప్పటి నుంచో తమను సిపిఎస్ నుంచి పాత పెన్షన్ విధానంలోకి మార్చాలంటూ ఉద్యమాలు కూడా చేసిన ఉద్యోగులందరికీ వాళ్ళ ఊరట లభించేలాగా కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ప్రస్తుతం సిపిఎస్ ఉద్యోగులుగా ఉన్న వారందరూ కూడా పాత విధానంలోకి మారేందుకు వారికి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. దీంతో సిపిఎస్ ఉద్యోగులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ కింద ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులందరూ తమ యొక్క పాత పెన్షన్ విధానంలోకి మారేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నటువంటి నేపథ్యంలో వారందరికీ వన్ టైం ఆప్షన్ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ జీవో ఎంఎస్ నెంబర్ 53 అయితే జారీ చేసింది. దీని ప్రకారం 2004 సెప్టెంబర్ కంటే ముందు జరిగిన నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడి ఆ తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారందరినీ కూడా అర్హులుగా తెలిపారు. సో జాగ్రత్తగా గమనించండి. 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు జరిగిన ఈ ఉద్యోగ నియామకాలు ఏమైతే ఉంటాయో వాటికి సంబంధించి తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారందరూ అర్హులు. ఈ ఉద్యోగులకు సిపిఎస్ నుంచి ఓపీఎస్కు మారే అవకాశం అయితే కల్పిస్తూ ఉన్నారు. ఈ జియో జారీ అయిన తేదీ నుంచి 3 నెలల్లోపు అర్హులైన ఉద్యోగులందరూ తమ యొక్క ఆప్షన్ అధికారులకు సమర్పించాలి. అలాగే ఒకసారి ఓపీఎస్ లేదా సిపిఎస్కు సంబంధించి ఉద్యోగం ఇచ్చిన ఆప్షన్ ఇంకా మార్చుకునే అవకాశం లేదు. సో జాగ్రత్తగా గమనించండి. ఇది కూడా 3 నెలల టైం ఉంది. 1-2 సార్లు ఆలోచించుకొని మీకు పాత పెన్షన్ విధానం కావాలా లేదా ప్రస్తుతం ఉన్న సిపిఎస్ కావాలని ఒకసారి చెక్ చేసుకొని కనుక్కొని దాన్ని బట్టి మీరు ఆప్షన్ అయితే ఇవ్వండి అధికారులకి. ఒక్కసారి కనుక మీరు ఆప్షన్ ఇచ్చారు అంటే కనుక ఇంక తిరిగి ఆప్షన్ మార్చుకునే అవకాశం లేదు. దీంతో పాటు గడువులోగా ఎలాంటి ఆప్షన్ ఇవ్వకపోతే కనుక యథావిధిగా ఇప్పుడున్న సిపిఎస్లోనే కొనసాగుతారని కూడా ప్రభుత్వం జీవోలో తెలిపింది. దీంతో ఎన్నో సంవత్సరాలుగా పాత పెన్షన్ల పథకంలోకి మారేందుకు చూస్తున్నటువంటి లక్షల మంది ఉద్యోగులకు ఊరట లభించినట్లయింది అంటున్నారు. సో ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగులందరూ వినియోగించుకోండి. ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.